నేను సర్వర్‌ని కనెక్ట్ చేస్తున్నాను. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు కూడా మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు అన్‌వాంటెడ్ డేటాని ఎలా డిలీట్ చేయొచ్చు అని చెప్తున్నాను. బట్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు డిలీట్ అనేది మోస్ట్ ఆఫ్ దట్ రియల్ టైమ్‌లో చేయకూడదు. సర్టెన్ అంటే లైక్ నెసెసిటీ ఉంటే తప్ప మీరు డిలీట్ చేయకూడదు. బట్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు డిలీట్ ఎలా చేయాలి? దానిలో ఉండేటువంటి ఆహ్, పాయింట్స్ ఏంటి అనేది ప్రతీదీ కూడా మీరు నేర్చుకోండి. దానికోసం నేను చెప్తున్నాను. బట్ మీరు రీజన్ లేకోకుండా డిలీట్ అనేది మీరు వర్క్ చేసే టైంలో యూజ్ చేయొద్దు. ఓకే. ప్రతి నేను డేటాబేస్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ యూజ్ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్. ఈ డేటాబేస్‌ని నేను యూజ్ చేశాను. అండ్ నేనిప్పుడు రన్ చేసి చూస్తున్నాను అండ్ నాకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఓకే. నౌ ఇప్పుడు నేను ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సనల్ ఇన్ఫో. నాకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫో అనేటువంటి టేబుల్‌ని నేను సెలెక్ట్ చేసి చూస్తున్నాను. నాకు డేటా అంతా కూడా వచ్చింది. రైట్? ఇప్పుడు నాకున్నటువంటి ఈ విక్కీ అనేటువంటి తెలంగాణ ఈ డేటాని నాకొద్దు అనేసి నేను అనుకుంటున్నాను. దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం రండి. డిలీట్ ఫ్రమ్. ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే దేని నుండి మనం డిలీట్ చేయాలి కాబట్టి. ఫ్రమ్ అనేది యూజ్ చేసుకున్నాం. పర్సనల్ ఇన్ఫో. దేని నుండి చేస్తున్నాం? పర్సనల్ ఇన్ఫో అనేటువంటి టేబుల్‌లో నుంచి చేస్తున్నాం. పర్సనల్ ఇన్ఫో. ఇప్పుడు నాకు ఏ డేటా కావాలి? పర్సనల్ ఇన్ఫో వేర్ వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నా. ఎందుకనంటే కంపల్సరీగా వేర్ క్లాజ్‌ని యూజ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ అప్డేట్ చేసేటప్పుడు కానీ డిలీట్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా మనం వేర్ క్లాజ్ యూజ్ చేయడం అనేది చాలా చాలా బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎర్రర్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఓకే. వేర్ ఐడీ ఈక్వల్ టు 2. రైట్? ఐడీ అనేటువంటి సెకండ్ ఏదైతే రో ఉందో, ఆ రోని నాకు వద్దు అనుకుంటున్నాను అండ్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం రండి. రన్ చేసి చూసాను అండ్ సక్సెస్‌ఫుల్లీ డిలీట్ ఫ్రమ్ పర్సనల్ ఇన్ఫో వేర్ ఐడీ ఈక్వల్ టు రైట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు డిలీట్ అయిందా లేదా అనేది నాకు కావాలి కాబట్టి అగైన్ నేను డేటాని చెక్ చేస్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసి చూస్తున్నాను అని అనుకోకండి. సెలెక్ట్ చేసి మీకు బెస్ట్ ప్రాక్టీస్ అవ్వడం కోసం నేను సెలెక్ట్ చేసి అయ్యిందా లేదా అనేది మీకు అవుట్‌పుట్ చూపిస్తున్నాను. ఇది మీకు నేర్చుకోవడం వరకే కాదు, రియల్ టైమ్‌లో కూడా మీకు బెస్ట్ ప్రాక్టీస్ మీరు బిఫోర్ సెలెక్ట్ చేసి డేటా ఎలా ఉందో చూసుకోవాలి. ఆఫ్టర్ సెలెక్ట్ చేసి డేటా ఎలా ఉందనేది చూసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే. డేటా ఎలా ఉందనేది ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్. సి నాకు ఐడీ అనేటువంటి సెకండ్ ఏదైతే ఉందో రో ఉందో అది డిలీట్ అయిపోయింది.